అందరికీ నమస్కారం. మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం జూన్ 18 నుండి 21 వరకు పిరమిడ్ వ్యాలీ బెంగుళూరులో ఎంతో అద్భుతంగా జరగబోతుంది. సో, దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లింగారెడ్డి గారు. వారితో మాట్లాడి ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ముందుగా మీ పరిచయం. హాయ్ అండి. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారము. నా పేరు లింగారెడ్డి. వృత్తిరీత్యా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తర్వాత ఈ మెడిటేషన్‌కి 2001లో వచ్చాను మేడం. అప్పుడు నేను కర్నూలులో చదువుకునేవాడిని సిల్వర్ జూబ్లీ కాలేజ్‌లో. అప్పుడు సండే మ్యాగజైన్‌లో చదివాను మెడిటేషన్ గురించి. మన ఈనాడు మ్యాగజైన్‌లో చదవటం. సో, దానికి అట్రాక్ట్ అయ్యానన్నమాట. ఎక్కడెక్కడ మెడిటేషన్ నేర్పిస్తారని వెతుక్కుంటూ మనకు కర్నూలు పిరమిడ్ దొరికింది. సో, ఇంక అట్లా రోజు పిరమిడ్‌కి వెళ్ళటం, మెడిటేషన్ చేసుకోవటము. తర్వాత అప్పుడు కర్నూలే బేస్ కాబట్టి కర్నూలు నుంచి అన్ని ప్రోగ్రామ్స్ జరిగేటివి. సో, పత్రి సారు, తర్వాత అందరూ పెద్దవాళ్ళందరూ ఉండేవాళ్ళు అక్కడే. ఆంజనేయ శర్మ సార్ అని, పాల్ విజయ్ కుమార్ సార్ అని, పత్రి మేడం అందరూ అక్కడే ఉండేవాళ్ళు. అక్కడి నుంచే జరిగేటి ప్రోగ్రామ్స్ అంతా. అట్లా ప్రయాణం స్టార్ట్ అయింది మేడం ఈ ధ్యానంలోకి. ఓకే. సార్ మరి ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియాలో ఇప్పుడు జూన్‌లో జరగబోతుంది. ఇంతకుముందు ఎక్కడెక్కడ జరిగింది? ఇంతకుముందు మెయిన్‌లో యూఎస్‌లో ఫోకస్ చేశారు మేడం మల్టిపుల్ టైమ్స్. ఓకే. సో, నార్త్ అమెరికాలో చేశారు. హ్మ్. తర్వాత మెక్సికోలో కూడా చేశారు. అంటే మెయిను వెస్టర్న్ కంట్రీస్ అటు సైడ్ ఎక్కువ చేశారు. ఈ సంవత్సరం ఏందంటే పర్టిక్యులర్‌గా ఇండియాలో కూడా చేయాలి. హ్మ్. అంటే ఇంతకుముందు మనకి ఎట్లయితే గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ జీసీఎస్ఎస్ అని ఉండేది కదా! పిరమిడ్ వ్యాలీలో జరిగేది. అట్లానే సిమిలర్‌గానే ఈ ప్రోగ్రాము మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, మరి ఎట్లయితే మనం డిసెంబర్‌లో ధ్యానయజ్ఞం అని మనం భారతదేశంలో నలుమూలలో అందరూ కలుస్తాం. ఈ ప్రోగ్రామ్‌లో ఏందంటే భారతదేశంలో ఉన్నవాళ్ళే కాకుండా అన్ని స్టేట్స్ నుంచి, దాంతో పాటు వేరే దేశాలలో కూడా ప్రపంచం నలుమూలల నుంచి జాయిన్ అవ్వబోతున్నారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత అది. సో, ఎట్లయితే మనం డిసెంబర్‌లో చేసుకుంటామో ధ్యానయజ్ఞము, మార్నింగ్ మెడిటేషన్‌తో స్టార్ట్ చేస్తాము. తర్వాత సో, స్పీచెస్ ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో, అట్లా ఉంటాయి. సేమ్ మోర్ ఆర్ లెస్ ఇట్స్ లైక్ ఎన్ ఇంటర్నేషనల్ ధ్యానయజ్ఞం ఆర్ ధ్యాన మహాచక్రం ఇంటర్నేషనల్ లెవెల్‌లో. సో, ఇండియా నుంచే కాకుండా భారతదేశం నలుమూలల నుంచి అన్ని స్టేట్స్ నుంచి వస్తున్నారు. తర్వాత వేరే దేశాల నుంచి ప్రపంచం నలుమూలల నుంచి అన్ని 7 కాంటినెంట్స్ నుంచి వస్తున్నారు. మెయిన్ ఏంటి అంటే ఆనాపానసతి ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం కోసం ఇది చక్కటి వేదిక అన్నమాట. అవును మేడం. హ్మ్. ఏదైతే మన సిద్ధాంతాలున్నాయో లైక్ ధ్యాన జగత్, శాకాహార జగత్. శాకాహార హ్మ్. జగత్, పిరమిడ్ జగత్, దానికి ఇట్లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్, ఇంటర్నేషనల్ గ్రూప్స్ తోటి ఈవెంట్ చేయాలనేది, అది ఇండియాలో చేయాలనేది ఉద్దేశ్యం అన్నమాట. ఎందుకంటే మన ఇండియాలో ఎంతో డెవలప్ అయింది. సో, ఎంతోమంది ఉన్నారు. సో, ఫారినర్స్ ఇక్కడికి రావటం వల్ల ఏమైద్దంటే, వాళ్ళు ఇక్కడ నేర్చుకొని పోయి మళ్ళీ వాళ్ళ దేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటది. యాహ్! అది బావుంది దీని మెయిన్ సార్. ఉద్దేశ్యం. హ్మ్. సో, అయితే పిరమిడ్ వ్యాలీని ఎంచుకున్నారనమాట. అవును మేడం. ఈసారి పిరమిడ్ వ్యాలీలో జరుగుతా ఉంది. 18-21. అవునండి. ఓకే. సార్ మరి ఇప్పుడు మీరు అన్ని దేశ విదేశాల నుండి స్పీకర్స్ వస్తున్నారన్నారు కదా! ఆ స్పీకర్స్‌తో పాటు ఇంకా అందులో ఏమేం కార్యక్రమాలుంటాయి? ఈ కార్యక్రమాల్లో ఇప్పుడు మనకి ఎట్లయితే డిసెంబర్ ధ్యానయజ్ఞంలో ఉంటాయో, మార్నింగ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటది. మ్యూజిక్ మెడిటేషను, తర్వాత పత్రి సారు స్పీచెస్ కొన్ని ఉంటాయి. తర్వాత మన సొసైటీ ఫార్మ్ అయిన వాళ్ళ నుంచి ఉన్నారు చాలామంది సీనియర్ మాస్టర్స్ లైక్ మన ద్వారకనాథ్ సార్ అని ఇటువంటి వారు ఉన్నారు. సో, పత్రి మేడము, తర్వాత ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. మనం ఇంకా ఈ ప్రోగ్రామ్‌కి ఏం చేస్తున్నామంటే అన్ని అన్ని స్టేట్స్, భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్స్‌ని పిలుస్తున్నాము. వేరే దేశం వాళ్ళు కూడా వస్తున్నారు. సో, మార్నింగ్ మెడిటేషన్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఒక్కో రోజు ఒక్కొక్క థీమ్ తోటి ఒకరోజు లీడర్‌షిప్ అని, ఒకరోజు కాన్షియస్‌నెస్ అని, ఒకరోజు తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే కలిసొస్తుంది ఈసారి మనకి జూన్ అవును. 21. జూన్ సో, 21. దానితో అనుసంధానంగా యోగా అండ్ మెడిటేషన్ అని ఒక్కో హ్మ్. రోజు ఒక్కొక్క థీమ్ తోటి ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు. సో, ప్లాన్ చేశారు. దానికి తగ్గట్టు షెడ్యూల్స్ అవన్నీ అయితున్నాయి. సో, ఎవరు దేంట్లో ఎక్స్‌పర్ట్ అయితే వారు దానికి తగ్గట్టు ఆ స్లాట్స్ అవన్నీ కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 21 ఉంది. ఆ రోజు ఇంటర్నేషనల్ యోగా డే. సో, ఆ రోజు స్పెసిఫిక్‌గా యోగా అండ్ మెడిటేషన్ మీద ఫోకస్ ఉంటది. ఓకే. తర్వాత కాపోతే ప్రతిరోజు మెడిటేషన్ ఉంటది. మ్యూజిక్ మెడిటేషన్ అయితే ప్రతిరోజు ఉంటది. మన ఆనాపానసతి మెడిటేషన్. ఎందుకంటే రకరకాల ధ్యాన పద్ధతులున్నాయి. ఓషో వారు చెప్పినట్టు 108 రకాలున్నాయంట. కాపోతే వీటన్నిటిలో కల్లా అత్యంత సింపుల్ అయింది, సరళమైంది పత్రిసారి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదే మన శ్వాస మీద ధ్యాస అంటాం ఆనాపానసతి. ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రతి దినం దీన్ని అభ్యసిస్తూ ఎంతో లాభాలు పొందారు. ఇది ఇంకా విస్తృతంగా ప్రపంచమంతా వెళ్ళాలి.
ధ్యాన జగత్ అవ్వాలి, శాకాహార జగత్ అవ్వాలి, పిరమిడ్ జగత్ అవ్వాలంటే ఇటువంటి వర్క్షాప్స్ చాలా హెల్ప్ అవుతాయి ఒకళ్ళకొకళ్ళకి. తర్వాత ఇటువంటి ప్రోగ్రామ్స్ అప్పుడు ఏమైతదంటే, మనం రెగ్యులర్‌గా ఇంట్లో సాధన చేసుకుంటూ ఉంటుంటాం. ఇట్లా కలిసినప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు ఆ మోటివేషన్ వస్తది. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. తర్వాత ఇప్పుడేందంటే, మనం ఈ లాక్‌డౌన్ నుంచి ఆన్‌లైన్ యాక్టివిటీస్ బాగా అలవాటు పడిపోయినాం. ఇప్పుడు మనం ఇంట్లో హైదరాబాద్‌లో కూర్చొని కూడా ప్రపంచంలో నలుమూలల నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్‌లైన్ బుద్ధ పౌర్ణమని, ఆన్‌లైన్ గురు పౌర్ణమని చాలా ప్రపంచం నలుమూలల నుంచి 7 కాంటినెంట్స్ నుంచి కలిపి చేశాం సెషన్స్. ఇప్పుడేందంటే ఇది ఫిజికల్ సెషన్ అన్నమాట. సో, మనకు రకరకాల దేశాలలో ఉన్నారు. ఇది ఫిజికల్‌గా జరగటం వల్ల ఏమైద్దంటే, ఒకళ్ళకి ఇంకొకళ్ళకి మోటివేషన్ అయితది. తర్వాత అంత పెద్ద ప్రెమిసెస్‌లో ఆ పిరమిడ్ చూసి, ఆ జనాలని చూసి, వాళ్ళ ట్రాన్స్‌ఫర్మేషన్ విని, వాళ్ళకి కూడా ఇన్‌స్పిరేషన్ వస్తది. ఇంకా చేయాలి. మా దేశాల్లో కూడా పిరమిడ్ కట్టాలి. అక్కడ కూడా శాకాహారం సో, స్ప్రెడ్ చేయాలని. మన వెస్టర్న్ కంట్రీస్‌లో ఎక్కువేందంటే, మనం ఇక్కడ వెజిటేరియనిజం అంటే, అక్కడ వేగాన్ అంటారు. సో, కంప్లీట్ మిల్క్ కూడా వాళ్ళు వేగాన్ మిల్క్ అని అట్లా ఓకే. చేస్తూ ఉంటారు. అందుకనే నేను ఈ మధ్య రీసెంట్‌గా ఆఫీస్ పని మీద స్వీడన్ ఎళ్ళాను. హ్మ్. స్వీడన్ వెళ్తే అక్కడ మనం వెజిటేరియన్ అంటే వాళ్ళు ఎగ్ కూడా కలిపిస్తారు. ఓకే. అక్కడ వెస్టర్న్ కంట్రీస్‌లో ఏందంటే మనం ప్యూర్ వెజ్ కావాలంటే వేగాన్ ఫుడ్ అని అడగాలి. హుహు. అది వాళ్ళు ఎగ్‌ని వెజిటేరియన్‌గా ట్రీట్ చేసేసి అట్లా. సో, అక్కడ వేగాన్ అంటారు ఎక్కువ. ఓకే. సో, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అని. అది ఎక్కువ ఫోకస్ చేసి ఇప్పుడు బాగా వెస్టర్న్‌లో బాగా ప్రాచుర్యం వచ్చింది మేడం. ఒకప్పుడు నేను విన్నదేందంటే మనం ఫారిన్ దేశాలకు వెళ్ళినప్పుడు సో, మనకి ప్యూర్ వెజ్ ఫుడ్ ఆ వేగాన్ ఫుడ్ పెద్దగా దొరికేది కాదు. కానీ ఇప్పుడు డెడికేటెడ్‌గా ప్రతి సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది. మొన్న చూసాను కదా! స్వీడన్ మొత్తం తిరిగాను. ప్రతి సూపర్ మార్కెట్‌లో వేగాన్ ఫుడ్ దొరుకుతుంది. వాళ్ళు కూడా బాగా కాన్షియస్ అయ్యారు. ఈవెన్ వాళ్ళు ఒకవేళ నాన్ వెజ్ తింటున్నా కూడా ఏదో వారంలో ఒక రోజు, 2 రోజులు తింటారు గానీ మిగతా రోజుల్లో వేగాన్ ఫుడ్ బాగా తింటున్నారు. బాగా అవైలబుల్ కూడా ఉంటుంది. సో, అంటే దాని ప్రాచుర్యం బాగా వచ్చింది. దాని యొక్క అవసరము, ఇంపార్టెన్స్ వచ్చింది. సో, ఇటువంటి ప్రోగ్రామ్స్‌కొచ్చినప్పుడు ఏందంటే ఇంకా దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తది. ఓకే. బావుంది సార్. చక్కగా పిరమిడ్ వ్యాలీ అంటే చాలా అద్భుతంగా, చాలా సుందరంగా గూడా ఉంటది. అలాంటి ప్లేస్‌లో చక్కటి ఈవెంట్‌కి ప్లాన్ జేస్తున్నారు. బావుంది. సో, మరి రావాలనుకునే వాళ్ళు అంటే లిమిటెడ్ మెంబర్స్‌కే అని ఉందా? ఏమన్నా రిజిస్ట్రేషన్ జేసుకోవాలా? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎన్ని రోజులైనా ఉండొచ్చా? అకామిడేషన్ ఎలా ఉంటుంది? యెస్ మేడం. సో, ఇది వచ్చేసి కంప్లీట్‌గా ఫ్రీ ఈవెంట్ మనం అనుకున్నట్టు. ఎంతమందైనా రావచ్చండి. ఓకే. సో, ఇట్స్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్. హ్మ్. ఎట్లయితే మనం బుద్ధ ధ్యాన పౌర్ణమికెళ్తామో, మహాయాగం దాన ఎలా మహాజ్ఞానం ఉంటుందో సో, అలా. హ్మ్. ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్. ఓకే. తర్వాత మనకేందంటే కౌంట్ తెలియాలి కాబట్టి, దానికి తగ్గట్టు భోజనాలు గాని, అకామిడేషన్ అవన్నీ ప్లాన్ చేసుకోవాల్సొస్తది కాబట్టి, రిజిస్ట్రేషన్ ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకుంటే బావుంటది. తర్వాత అకామిడేషన్ పర్స్పెక్టివ్‌లో సో, లాజిస్టిక్ పర్స్పెక్టివ్‌లో ఏం చేశారంటే పెయిడ్ అకామిడేషన్ పెట్టారు. సో, ఓకే. మనకక్కడ చాలా డార్మెటరీస్ ఉన్నాయి. చాలా రీజనబుల్ రేట్‌లో ఉన్నాయి. ఏసీ డార్మెటరీస్ ఉన్నాయి. తర్వాత రూమ్స్ ఉన్నాయి. ఎవరికి ఏది కన్వీనియంట్ అనుకుంటే అది అకామిడేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రోగ్రామ్ మటు కంప్లీట్‌గా ఫ్రీ. ఎంతమందైనా రావచ్చు. మనం అది పిరమిడ్ వ్యాలీ మనం చూసాం. కొన్ని వేల మందితో మనము బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు ఇవన్నీ చేసుకున్నాం. అది. తర్వాత మీరన్నట్టు ఆ పిరమిడ్ వ్యాలీ ఎంత అద్భుతమైందంటే, ఆ స్థలం ఎప్పుడైతే తీసుకున్నారో, అప్పుడు నేను స్టూడెంట్‌గా ఉండేవాడిని. స్టార్టింగ్‌లో వెళ్ళేసి పాల్ విజయ్ కుమార్ సార్‌తో కలిసి అక్కడ వారం 10 రోజులు అక్కడే ఒక చిన్న హట్టేసుకొని ఉండేవాళ్ళం. ఓకే. అప్పుడు చుట్టుపక్కలంతా పొలాలుండేటియి, పండ్లు కోసుకొని తినేవాళ్ళం. హ్మ్. అక్కడి నుంచి అంటే అంచెలంచెలుగా ట్రాన్స్‌ఫర్మేషన్ చూసాం మనం. ఇప్పుడు ఇంత పెద్ద ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ అయిందది. సో, అటువంటి ప్లేస్ ఏందంటే ఎంతో మోటివేషన్ ఇస్తది. తర్వాత అది 2 కొండల మధ్యలో ఉంది ఒక వ్యాలీ. సో, ఆటోమేటిక్‌గా అక్కడికి పోతే మైండ్ ఆటోమేటిక్‌గా ట్యూన్ అయిపోద్దనమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడున్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పీఎంసీ‌ల ఆఫీస్‌లో ఉన్నంత సేపు ధ్యానం గురించి ఆలోచనొస్తది. ఇట్లా రోడ్డు మీదకి పోంగానే మళ్ళీ ప్రాపంచిక ఆలోచనలొస్తాయి. మన పిరమిడ్ వ్యాలీలో ఒక అద్భుతమేందంటే, ఆ ప్రెమిసెస్‌లోకెళ్తే ఇంక వేరే ఆలోచన ఏముండదు. అంత బ్యూటిఫుల్ ప్లేస్. తర్వాత పత్రి సారు, ఎంతోమంది యోగులు కొన్ని వందల, వేల గంటలు అందరూ ధ్యానం చేశారు. ప్రకృతి ఎట్లా ఉంది అక్కడ. మంచి వాటర్ బాడీ ఉంది. సో, పంచభూతాలకు అనుకూలంగా అద్భుతమైన ప్లేస్ ఉందన్నమాట. అటువంటి ప్లేస్‌లో ఈ ప్రోగ్రాము జరగటం అనేది చాలా శుభ పరిణామము. మనకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి. సో, మరి ఒక మీరన్నారు చక్కటి పిరమిడ్ ఉంది అక్కడ. అది ఎంతో ముందు చూపుతో పత్రిజీ ఎప్పుడో నిర్మించిన పిరమిడ్ ఉంది. సో, దానిలోకి ఈ టైంలో ఏ టైంలో ఉంటుంది? ఎనీ టైమ్ ఎళ్ళొచ్చా? దానికేమైనా టైమింగ్స్ ఉంటాయా? వచ్చిన వాళ్ళకి సాధన చేసుకోవడానికి? దీనికి పర్టిక్యులర్ టైమింగ్స్ అంటే ఏముండవు మేడం. యాస్ పర్ ద షెడ్యూల్ ప్రకారము
త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. మనం పిఎంసీలో కూడా చూడొచ్చు దాని డీటెయిల్స్ అన్నీ. సో, మాక్సిమం ప్రోగ్రామ్ ఉన్నప్పుడు 24/7 ఓపెనే ఉంటది. ఎక్సెప్ట్ ఏదో 1, 2 గంటల క్లీనింగ్, మెయింటెనెన్స్ అని ఉంటది గానీ, ప్రోగ్రామ్ అప్పుడు ఇట్స్ ఆల్వేస్ ఓపెన్ ఉంటది. మనం మెడిటేషన్ చేయొచ్చు. తర్వాత మనకేందంటే బెంగుళూరు వ్యాలీ లాంటి ప్లేస్‌లో ఏందంటే పిరమిడ్‌లోనే గాక నేచర్‌లో గూడా చేసుకోవచ్చు. తర్వాత అక్కడక్కడ కొన్ని పిరమిడ్ వ్యూ పాయింట్స్ అని ఉన్నాయి. ఓషో పాయింట్ అని, లోప్సాంగ్ రంపా పాయింట్ అని, తపస్థలి అని చెప్పేసి రకరకాల స్పాట్స్ ఉన్నాయి. గోశాల ఉంది. మనం 24/7 ఎక్కడైనా చేసుకోవచ్చు. పిరమిడ్‌లో చేసుకోవచ్చు ఒకటి. పిరమిడ్‌తో పాటు మనకు ఆ ప్రకృతిలో ఎక్కడైనా చేసుకోవచ్చు. ప్రకృతిలో మమేకం అయిపోవచ్చు. తర్వాత ఇది జూన్ నెల గాబట్టి మంచిగా వర్షాలు పడతాయి. సో, మంచిగా వర్షాలతోటి వర్షంలో ధ్యానం చేయొచ్చు. మంచి వాటర్ బాడీ ఉంటది. వాటర్ బాడీ అంతా వాటర్‌తో నిండి ఉంటాయి. సో, మంచి అవకాశం అనమాట కంప్లీట్‌గా ప్రకృతిలో ఉండటం కోసం. తర్వాత దాంతో పాటు మన ధ్యానం ప్రోగ్రామ్స్ అంటే మంచి రుచికరమైన భోజనం. సాత్విక భోజనం ఉంటది. హ్మ్. సో, 3 పూట్ల మంచి భోజనం ఉంటది. తర్వాత ఈసారి మేము అనుకున్నదేందంటే అరిటాకులో భోజనం పెడదాం ఓకే. అనుకుంటున్నాము. హ్మ్. అరిటాకు భోజనం ఉంటది. తర్వాత ఎంత వెరైటీస్ వీలైతే అంత వెరైటీస్ చాలా స్టేట్స్ కవరేజ్ చేసుకుంటూ చేయాలని కూడా అదొక డిస్కషన్ నడిచింది. సో, మంచి అరిటాకు భోజనం ఉంటది వచ్చిన వాళ్ళందరికీ. బెంగుళూరు పిరమిడ్ వ్యాలీకి ఈ ఈవెంట్‌కొస్తున్న వాళ్ళందరికీ వాళ్ళు ఫ్రీ టైమ్‌లో చుట్టుపక్కల ప్రదేశాలేమైనా చూడాలనుకుంటే మెయిన్ ఏమున్నాయి సార్? బెంగుళూరు చుట్టుపక్కల అంటే ఒకటి మనం పిరమిడ్ వ్యాలీ సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటది. హ్మ్. ఆ చుట్టుపక్కల అంటే అక్కడ లోకల్‌లో మరి వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తుండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆశ్రమం అని, హ్మ్. తర్వాత కనకపుర, తర్వాత మైసూరు ఇవన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి. ఈవెన్ బెంగుళూరు సిటీలో కూడా చాలా ఉంటాయి. మనం ఒక 1 అవర్ డిస్టెన్స్‌లో ఉంటది చూసుకోవచ్చు. అది. దానికి పర్టిక్యులర్‌గా అక్కడ ఏమన్నా ట్రావెల్ డెస్క్ పెడతారేమో. ట్రావెల్ డెస్క్ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్‌ని అడిగితే చెప్తారు. తర్వాత మనకేందంటే అందరూ చాలా వరకు పిరమిడ్ వ్యాలీకొచ్చారు కాబట్టి వాళ్ళందరికీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. అయితే మనం మెయిన్ ఫోకస్ చేసేదేంటంటే ఈ 4 డేస్ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ బయటికి రావాలనిపించదు మనకి. హ్మ్. సో, మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఆ 4 డేస్ హ్యాపీగా అక్కడే ప్రకృతిలో లీనమైపోవచ్చు. సో, మరి స్పిరిచ్యువల్ సైంటిస్ట్‌లని అందరిని ఇన్వైట్ జేస్తున్నాం. డిఫరెంట్, డిఫరెంట్ కంట్రీస్ నుండి స్పీకర్స్ వస్తున్నారని చెప్పారు కదా సార్! సో, వీళ్ళతో పాటు గురువులను ఎవరినైనా పిలుస్తున్నారు. చాలా ఆర్గనైజేషన్స్ కూడా మనము ఇన్విటేషన్ షేర్ చేస్తున్నాం మేడం. సో, త్వరలోనే అవన్నీ ఫైనలైజ్ అయితాయి. కంపల్సరీ వస్తారు. డిఫరెంట్ వాక్స్ ఆఫ్ పీపుల్. సో, ఎవరైతే ఈ ధ్యానం రిలేటెడ్ ఉన్నారో స్పిరిచ్యువల్ సైంటిస్ట్‌లు గాని, మ్యూజిషియన్స్ కానీ, ఈ లైక్ మైండెడ్ పీపుల్ గాని, లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్ గాని చాలామందికి అన్ని స్టేట్స్ నుంచి ఇన్విటేషన్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత వేరే దేశాల నుంచి కూడా ఇన్విటేషన్ ఇవ్వటం జరుగుతుంది. చాలామంది వస్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ త్వరలోనే ఇన్ డీటెయిల్‌గా షేర్ చేస్తాము. ఇదైతే ఇట్స్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ అన్నమాట. చాలా ఓకే. ఆర్గనైజేషన్స్ వాళ్ళు వస్తున్నారు. తర్వాత అక్కడ ఈ ధ్యానంతో పాటు తర్వాత చాలా రకాల బుక్ స్టాల్స్ ఉండబోతున్నాయి. హ్మ్. ఎగ్జిబిషన్ మన ఎందుకంటే మన ధ్యానంతో పాటు స్వాధ్యాయం ఉంది. హ్మ్. పెద్దపీట వేస్తారు కాబట్టి పత్రి సారు. నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ బుక్ స్టాల్స్ ఉంటాయి. చాలా లాంగ్వేజ్‌లలో. ఓకే. తర్వాత రకరకాల క్రిస్టల్స్ అని, పిరమిడ్స్ అని, పిరమిడ్ మేకింగ్, పిరమిడ్ అవేర్‌నెస్ వర్క్‌షాప్స్ కూడా ఉంటాయి. తర్వాత మెడిటేషన్‌తో పాటు కొంతమంది యోగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. యోగా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే జూన్ 21 ఉంది. యోగాసనాలతో పాటు ధ్యానం కూడా చేసుకోవచ్చు. అది. ఒకటి నేను గమనించిందేందంటే ఇన్ని సంవత్సరాలు 2003 నుంచి చూస్తున్నాను కదా! పిరమిడ్ వ్యాలీలో. అక్కడికి వెళ్ళిన తర్వాత బయటికి రావాలనిపించదు. అది అక్కడే 2 రోజులు గాని, 3 రోజులు గాని, 4 రోజులు గాని ఉంటే అక్కడే కంప్లీట్‌గా లీనమైపోవాలనిపిస్తది. అంత అద్భుతమైన ప్లేసు. మంచి కొండలున్నాయి. ట్రెక్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అది. తర్వాత ఇంటరాక్షన్ ఉంటది. ఇప్పుడేందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగు ప్రోగ్రామ్ జరిగిందనుకోండి. మాక్సిమం తెలుగు రిలేటెడ్ ఆడియన్సే వస్తారు. కానీ ఇది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి ప్రజలు రకరకాల స్టేట్స్ నుంచి వస్తారు. రకరకాల కల్చర్స్ ఉంటాయి. రకరకాల లాంగ్వేజెస్ ఉంటాయి. రకరకాల వే ఆఫ్ లివింగ్ లైఫ్ ఉంటది. సో, వీళ్ళందరితో కలసటం వల్ల ఏమైతదంటే కొత్త కొత్త విషయాలు చాలా నేర్చుకోవచ్చు. కొత్త కొత్త వంటల గురించి తెలుసుకోవచ్చు. కొత్త కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. తర్వాత మనం ధ్యాన జగత్ చేయాలనుకుంటున్నాం. ఎవరైనా వేరే దేశాలకెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలన్నా, వేరే రాష్ట్రాలకెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలన్నా గూడా ఇదొక మంచి ప్లాట్‌ఫార్మ్. అక్కడికొచ్చి అందరితోటి మంచిగా ఫ్రెండ్‌షిప్ ఏర్పరచుకోవచ్చు. తర్వాత మనకేదైనా ఒక మంచి టాలెంట్ ఉందంటే అది ఎగ్జిబిట్ చేయొచ్చక్కడ. హ్మ్. మ్యూజిక్ టాలెంట్ కానీ, ఏ టాలెంట్ అయినా ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, ఏ టాలెంట్ ఉన్నా కూడా మంచిగా ఎగ్జిబిట్ చేసుకోవచ్చు. ఒక ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. లైక్ మైండెడ్ పీపుల్‌తో కనెక్ట్ అవ్వటానికి. ఇట్స్ లైక్ ఎన్ ఎగ్జిబిషన్.
బావుంది సార్. మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు గదా! సో, పత్రిజీ సూచనలు, సలహాలు మీరెలా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు? దీంట్లో మొన్న ఎట్లయితే మనము చేసుకున్నామో ఇక్కడ ధర్మపురి క్షేత్రంలో, అదే విధంగా మన పిఎస్ఎస్ఎం ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జాయిన్ అవ్వబోతున్నారు. వాళ్ళందరి సెషన్స్ ఉంటాయి. సో, ఇంటర్నేషనల్ స్పీకర్స్‌తో పాటు మన ఫౌండింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సెషన్స్ ఉంటాయి. ఓకే. విస్తృతంగా ధ్యానం ఉంటది. ధ్యాన ప్రచారం ఉంటది. తర్వాత వారి అనుభవాలు, వాళ్ళ ట్రాన్స్‌ఫర్మేషన్ మెసేజెస్ ఉంటాయి. సో, అవన్నీ ఏందంటే ఇప్పుడు చాలామంది లాక్‌డౌన్ తర్వాత వచ్చారు. వాళ్ళకి తెలిసిందేందంటే పీఎంసీ వీడియో చూస్తారు. లేదంటే పీఎంసీలో ఇంటర్వ్యూస్ చూస్తారు. పీఎంసీలో ఇంటర్వ్యూస్ రానోళ్ళు చాలామంది నిగూఢమైన యోగులు ఎంతోమందున్నారు. అటువంటి వాళ్ళందరూ వస్తున్నారు ఈ ప్రోగ్రామ్‌కి. అటువంటి వారందరిని ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ అనుభవాలు వినొచ్చు. వాళ్ళ నుంచి సూచనలు, సలహాలు తీసుకోవచ్చు. ఒక గొప్ప ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుంభమేళా జరిగిందనుకోండి. ప్రపంచం నలుమూలల నుంచి ఎలా వస్తారో, అలా ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియాకి ఒక కుంభమేళా టైప్ అనమాట ధ్యానపరంగా. సో, ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు. అంటే మనమేందంటే ప్రతిసారి చెప్పారు కాబట్టి కాషాయ డ్రెస్సులు ఏసుకోము. సో, అది డ్రెస్ ఒక్కటే నార్మల్‌గా ఉంటది గానీ అంతా ఇట్స్ లైక్ ఎ కుంభమేళా. బావుంది సార్. అంటే మనం సంసారంలోనే ఉండి నిర్వాణం పొందుతూ మనం ఇంకొకరికి ధ్యానం చెప్తున్నాం గాబట్టి, మనము కాషాయం అయితే వేసుకోము. యాహ్! సో, హ్మ్. మరి ఇంకా మీరు ఈ ఈవెంట్ గురించి ఏం యెస్ చెప్పాలనుకుంటున్నారు? మేడం. తర్వాత ఏవైతే ఇప్పుడు మన పిఎస్ఎస్ఎం 18 ప్రిన్సిపల్స్ ఉన్నాయో, సో, మన మెడిటేషన్‌తో పాటు 18 ప్రిన్సిపల్స్‌ని కూడా విస్తృతంగా అవేర్‌నెస్ సెషన్స్ జరుగుతాయి. దాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో దోహదపడుతుంది ఈ ప్రోగ్రాము. అది. తర్వాత 18 ప్రిన్సిపల్స్‌లో 18 ఫాలో అయితే చాలా సంతోషమే. కాకపోతే కనీసం దాంట్లో కొన్నన్నా ఆచరణలోకి పెట్టామనుకోండి చాలా అద్భుతంగా ఉంటది మన లైఫ్ అనేది నేను గమనించాను. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ రాశారు లైక్ సరైన ధ్యానం అంటే ఆనాపానసతి. అంతే సార్‌ని ఒకసారి పర్సనల్‌గా అడిగితే చెప్పాడు. ఎందుకు సార్ మీరు ఆనాపానసతి రికమెండ్ చేస్తారంటే చెప్పారు. అయ్యా దీనంతకన్నా ఇంకా సింపుల్‌ది నేను చూడలేదు. గత 13 సంవత్సరాల నుంచి ధ్యాన ప్రచారమే చేస్తున్నాను. రకరకాల దేశాల్లో, రకరకాల రూపాల్లో. ఇంతకు మించిన సింపుల్ ధ్యానం నాకు ఇంకొకటి తారసపడలేదు. ఒకవేళ తారసపడుంటే అదే చెప్పేవాడిని. అది తారసపడలేదు కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస ఆనాపానసతే ఇంత సింప్లిఫై చేశాము. ఇంత సింపుల్‌గా ఉన్నాము అని చెప్పారు. సో, ఈ ప్రోగ్రామ్‌లో ఈ మెడిటేషన్ ఇంకా సింప్లిఫై ఏదైతే ఉందో పత్రి సార్ చేశారో ఆ కాన్సెప్ట్స్ మీద బాగా ఫోకస్ చేస్తాము. దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తారు. లైక్ ద్వారక సార్ లాంటి వాళ్ళు. సార్ మరి మీరెంతో సీనియర్ పిరమిడ్ మాస్టర్. అంటే బెంగుళూరు పిరమిడ్ బేస్‌మెంట్ అప్పటినుండి మీరు ధ్యానంలో ఉన్నారు. అలా మీరు ఎన్నో పిరమిడ్స్‌లో జరుగుతున్న ఈవెంట్స్‌లో ధ్యాన మహాయజ్ఞాలు, యాగాలు చాలా జర్నీ మీకు జరిగి ఉంటది. సో, వీటన్నిటిలో దేంట్లో అయినా ఒక పెద్ద ఈవెంట్‌లో మీరు పాల్గొన్నప్పుడు మీలో జరిగిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటి? నేను 2001లో మెడిటేషన్‌కొచ్చినప్పుడు ఫస్ట్ ధ్యానయజ్ఞం వచ్చేసి గుంటూరులో జరిగింది. హ్మ్. యోగి వేమన ధ్యాన మహాయజ్ఞం అని చెప్పి ఒక 4 డేస్ జరిగింది. తర్వాత అప్పుడు విజయవాడలో కూడా ప్యారలల్‌గా జరిగింది. ఆ 4 డేస్ నేను వాలంటీర్‌గా వెళ్ళటం జరిగింది. మన కర్నూలు వాళ్ళే అందరూ. ఆంజనేయ శర్మ సారు, పాల్ సారు, అప్పుడు వైజయ్ శర్మ సారు వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆ 4 డేస్ ఏందంటే మార్నింగ్ 5 నుంచి నైట్ 10, 11 వరకు జరిగేటియి. మెడిటేషన్ అని, ధ్యాన ప్రచారం అని. అప్పట్లో అంతా ఈ ఈ పాంప్లెట్లు పంచడాలు ఉండేటియి. గోడ పోస్టర్‌లని ఉండేటియి. తర్వాత అప్పట్లో బ్యానర్‌లు కూడా చేత్తో రాసేవాళ్ళు క్లాత్ మీద. హ్మ్. అయి రాపిచ్చు అవి గోడలు కట్టడాలు, లేకుంటే స్తంభాలెక్కి స్తంభాలు కట్టడాలు. అంటే ఒకటి నేను గమనించిందేందంటే, ఒక పిరమిడ్ మాస్టర్ గాని, ఒక మన పిఎస్ఎస్ఎంలో ధ్యానంతో పాటు అన్ని విద్యలు నేర్పిస్తారిక్కడ. అది మన పిఎస్ఎస్ఎంలో ఉన్న గొప్పతనం. పత్రి సార్ ఏందంటే, ధ్యానం అంటే ధ్యానం ఒక్కటే కాదు. కంప్లీట్ ఆహారం. 360 డిగ్రీస్‌లో ప్రతి విషయం నేర్పిస్తారు. భోజనము. నేను స్టార్టింగ్‌లో కర్నూలు పిరమిడ్‌కెళ్ళినప్పుడు నాది అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండే. మా ఫ్యామిలీ వ్యవసాయం చేస్తాం. నేను కూడా పొలంకెళ్ళేవాడిని గానీ, అంత అనుసంధానం అయ్యేవాళ్ళం కాదు మొక్కలతోటి. కానీ పిరమిడ్‌కెళ్ళిన తర్వాత అక్కడ రోజు 1 అవర్ గార్డెనింగ్ చేపిచ్చేవాళ్ళు. ఉదయం 1 అవర్, సాయంత్రం 1 అవర్ మొక్కలకు నీళ్లు పట్టాలి. అంతకుముందు కూడా మొక్కలకు నీళ్లు పట్టేవాళ్ళం. కానీ ధ్యానం చేసిన తర్వాత ఆ ఫీలింగ్ మారిపోయింది. అది. ఆ ఫీలింగ్ మారిపోయింది. ప్రతీదీ నేర్పిచ్చారు. వంట మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తీసుకురావటము, వెజిటబుల్స్ కట్ చేయటం, వంటలొండటం. మనమేందంటే ఇంట్లో మనం ఇద్దరమో, నలుగురమో ఉంటాము. ఒక్కళ్ళిద్దరు చుట్టాలొచ్చినా కూడా చాలా గాబరా పడిపోతాం. కానీ మన పిరమిడ్ సొసైటీలో ఎక్కడికెళ్ళినా నిత్య భోజనం జరుగుతూ ఉంటది. ఎంత గొప్ప విషయం మేడం. పత్రి సారు ఒక గొప్ప ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ధ్యానంతో పాటు భోజనం. ఇప్పుడు వన్ ఆఫ్ ది అట్రాక్టింగ్ ఫ్యాక్టర్ నాకు భోజనం గూడా అప్పుడు. ఎందుకంటే కర్నూలు పిరమిడ్‌లో కర్నూల్‌లో ఉన్నప్పుడు హాస్టల్‌లో ఉండేవాడిని.
సో, పిరమిడ్‌లో రకరకాల వంటలు చేసేవారు. పత్రి సార్ గాని, ఇట్లా సీనియర్ మాస్టర్స్ అందరూ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు. సో, అది కూడా ఒక విధమైన అట్రాక్షన్ లెక్క ఉండేది భోజనాలు. అది. పత్రి సార్ చెప్పేవారు, "మంచి భోజనం చేస్తే వారైన బుద్ధులయ్యా, చేసిన భోజనాన్ని మంచిగా ఆస్వాదించినా కూడా వారు కూడా బుద్ధులే" అని చెప్పేవారు. అట్లా ప్రతి వ్యక్తిలో బుద్ధుత్వం చూడాలన్నట్టు చెప్పేవాళ్ళు. ఒక వాచ్‌మెన్ అయినా, ఒక రోడ్లు ఊడ్చేవాడైనా, ఒక బాత్రూమ్ కడిగేవాడైనా ప్రతిదీ చేపిచ్చేవాళ్ళు సారు. తర్వాత పత్రి సార్ మనకు తెలిసిందే. ఆయన ఏది ఊరికే చెప్పరు. ఆచరించే చెప్తారు. ఆయన చేసే చూపిస్తారు. అట్లా అక్కడ కర్నూల్ పిరమిడ్‌లో అన్ని విధాలుగా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఎట్లయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, లేకుంటే వీళ్ళుంటారు. ఐపీఎస్ ఆఫీసర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ అని ఉంటది. అక్కడ అన్నీ నేర్పిస్తారు. అట్లా మన కర్నూల్‌లో స్టార్టింగ్‌లో మాకు అన్నీ నేర్పిచ్చారు. ఏ టు జెడ్ నేర్పిచ్చారు. ఇదొక్కటేనే కాదు. ధ్యానం చెప్పడం ఒక్కటే కాదు. అది 24 కళలు అంటారు గదా! హ్మ్. అన్ని కళలు సో, నేర్పిచ్చారు మేడం. ధ్యానం ఉంటుంది. చక్కటి రుచికరమైన భోజనం ఎలా వండాలో నేర్పిస్తారు. ముఖ్యంగా సేవ. పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అంటేనే సేవ. ప్రతి విభాగంలో మనం ఎలా సేవ జేయొచ్చు అనేది కూడా నేర్పిస్తారు అంటారు. సో, మీరు గూడా అలా ఎన్నో వర్క్స్ చేస్తూ ఇక్కడికొచ్చారు. ఓకే. బావుంది సార్. చివరగా మీరిచ్చే మెసేజ్. చివరగా ఏందంటే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఇదొక ఆధ్యాత్మిక కుంభమేళ. ఇక్కడ మెయిన్ ధ్యానం మీద ఫోకస్ ఉంటది. మామూలు కుంభమేళలో ఏందంటే నీళ్ళలో మునగాలి ఏదో అదుంటది. కానీ మన ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియాలో ఏందంటే, ఒక ధ్యానానికి సంబంధించిన ధ్యానం రిలేటెడ్ యాక్టివిటీస్, లైక్ మైండెడ్ పీపుల్, సో, ఏవైతే మన 4 కోర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యం, సో, తర్వాత ఈ పిరమిడ్ ఎనర్జీ ఉన్నాయో వీటి మీదనే ఒక 4 రోజులు ఒక ఈత కొట్టినట్టు ఉంటదనమాట. ఇప్పుడు ఒక సముద్రంలో ఒక చేపను వదిలేస్తే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తదో, అట్లా ఒక ధ్యానం పట్ల మక్కువ ఉన్నవాళ్ళు అక్కడికొచ్చేస్తే ఆ సముద్రం లాంటి ఆ పిరమిడ్ వ్యాలీలో హ్యాపీగా ఈదుకొని ఎంజాయ్ చేయొచ్చు 4 రోజులు. సో, ఇదొక గొప్ప అవకాశం మనకి. ఎందుకంటే మనం ప్రపంచమంతా తిరిగి అన్నీ నేర్చుకోలేం. కానీ ప్రపంచమంతా మన దగ్గరికొచ్చినప్పుడు మనం కొంచెం సమయం తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అది. నేర్చుకున్నోడికి నేర్చుకున్నంత మహాదేవ్ అన్నట్టు ఇదొక గొప్ప అవకాశము. అది ఇటువంటి అవకాశాలు చాలా ఆర్గనైజేషన్స్‌లో గూడా చేస్తున్నాయి. కానీ మనంత ఫ్రీడమ్ ఉండదు ఏ ఆర్గనైజేషన్‌లో. ఇంత ఓపెన్‌నెస్ ఉండదు నేను గమనించిన దాంట్లో. తర్వాత అక్కడ ప్రతీదీ పెయిడ్ ఉంటాయి. ప్రతి ప్రోగ్రామ్‌కెళ్ళాలన్నా గూడా పెయిడ్ ఉంటాయి చాలా వరకు. కానీ మన ఆర్గనైజేషన్ ఏందంటే ప్రతిసారి అందరికీ అందాలి. ఆత్మజ్ఞానం అనేది ఒక అడ్డు కాకూడదు. డబ్బులు ఒక కాకూడదని చెప్పేసి అది పక్కన పెట్టేసి చేశారు మనం చూసాం. ఇదొక గొప్ప అవకాశము. మీరు మంచిగా 4 రోజులు రండి. హ్యాపీగా ఫ్యామిలీతో పాటు వీలైతే రండి. వచ్చి ప్రకృతిలో పరవశించిపోండి. థ్యాంక్ యూ సార్. నిజంగా మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియాలో ఎందుకు జరుగుతా ఉంది? అసలు పత్రి సార్ యొక్క విజన్ ఏంటి? ఇది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వాలి అంటే ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దాంట్లో పాల్గొని సాధన చేసుకుంటే ఎన్నో బెనిఫిట్స్, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం కూడా ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ పీఎంసీ వారికి, పీఎంసీ ప్రేక్షకులకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో, విన్నారు కదండీ! మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా పిరమిడ్ వ్యాలీలో మరి జూన్ 18 నుండి 21 వరకు ఎంతో అద్భుతంగా జరగబోతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పీఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.